జమలమడుగు వైఎస్ కుటుంబానికి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి టికెట్ వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇక్కడ కీలకంగా కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి కొంత ఇన్యాక్టివ్ గా మారారు. ఇన్యాక్టివ్ గా మారిన నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యారు. రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి పనితీరు పరిశీలించిన వైసీపీ అధిష్టానం సుధీర్ రెడ్డిని ఎస్సీసీ మెంబర్ గా తీసుకుని రామసుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలు కేటాయించింది. ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పటి నుంచి రామసుబ్బారెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ రామసుబ్బారెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘంగా వారి కుటుంబానికి రాజకీయ అనుభవం ఉంది. గ్రామాల్లో పట్టు ఉంది. గ్రామాల్లో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ కలిసి వస్తాయని వైసీపీ అధిష్టానం నమ్మి రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవిని కేటాయించింది. ఆదినారాయణ రెడ్డి కుటుంబంతో గట్టిగా ఢీకొనగల సత్తా, ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఎదిరించగల సత్తా ఇక్కడ ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి కుటుంబానికే ఉందని వైసీపీ అధిష్టానం రామసుబ్బారెడ్డికి ఆ పదవిని కేటాయించింది. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ గా నిర్వహిస్తున్నారు. క్యాడర్ కు అండగా నిలుస్తున్నారు. జమ్మలమడుగు రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, దశాబ్దాలుగా అక్కడ చూస్తున్న వ్యక్తి, ఆ రాజకీయాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకునే దిశగా రామసుబ్బారెడ్డి పనిచేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గానికి మధ్య కోల్డ్ వార్ ఇంకా సమసిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కోల్డ్ వార్ కనుక ముగిస్తే, వైసీపీలో ఈ విభేదాలు సమసిపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ ప్రభావం జమ్మలమడుగులో నామమాత్రంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య విభేదాలు స్పష్టంగా ఉన్నాయని అంతర్గతంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి ఉన్నప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నప్పటికీ పనుల విషయంలోనూ, కాంట్రాక్టుల విషయంలోనూ, కమిషన్ల విషయంలోనూ బాబాయ్ అబ్బాయి మధ్య గొడవలు ఉన్నాయి అంతర్గతంగా. అయితే అవి పైకి కనపడకుండా కవర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమవుతున్న సందర్భంలోనే ఆదినారాయణ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం ఈ విభేదాలకు కొంత తెరవేసినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే విభేదాలు మరింత తీవ్రమయ్యేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇక్కడ విభేదాలు స్పష్టంగా బయటికి కనపడకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో కనుక ఆదినారాయణ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తానో లేదా తన కొడుకును పోటీ చేయిస్తానని ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా భూపేష్ రెడ్డి విభేదించే అవకాశం ఉంటుంది. తన బాబాయ్తో పక్కకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భూపేష్ రెడ్డి పోటీ చేసినా సరే ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత వారి క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే వ్యతిరేకత మొత్తం కూడా భూపేష్ రెడ్డికి క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. భూపేష్ రెడ్డి పైన ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గండికోట నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఎన్నికల సమయంలో ఆ సమస్యను పరిష్కరిస్తాము, R&R ప్యాకేజ్ అందని వాళ్లకు ఖచ్చితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటు వేయించుకున్నారు, గెలిచారు. ఇప్పుడు మాత్రం R&R ప్యాకేజ్ ఇప్పటికీ ఇవ్వకపోవడం స్థానికంగా ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతుంది. అదే విధంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తూ అభివృద్ధి చేశామంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే వ్యవహార శైలి పైన సెటైర్లు పేలుతున్నాయి. స్థానిక సమస్యలు, నిర్వాసితుల సమస్యలు, R&R ప్యాకేజ్ సమస్యలు తీర్చిన తర్వాత, పరిష్కరించిన తర్వాత ఉత్సవాలు జరిపితే, సంబరాలు జరిపితే బాగుంటుంది. ఈ సమస్యలన్నీ తీరక ముందే సంబరాలు జరిపి అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే పైన సెటైర్లు పేల్చుతున్నటువంటి వైనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ కలిసి వస్తున్నటువంటి అంశం. వైసీపీకి ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, అవినీతి, అక్రమాలు, కమిషన్ల గోల ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. వైసీపీలో ఉన్నటువంటి విభేదాలను, సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇది వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అయితే గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవాల్సినటువంటి స్థానం 2019 ఎన్నికల్లో కొత్తగా పోటీ చేసినటువంటి సుధీర్ రెడ్డి, అటు రామసుబ్బారెడ్డి లేదా ఆదినారాయణ రెడ్డి 2 వర్గాలను కాదని దాదాపు 50,000కు పైగా మెజారిటీతో గెలిచారంటే ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి పట్టును అర్థం చేసుకోవచ్చు. కానీ గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఇక్కడ పార్టీ ఓటమి పాలైంది. ఆ కారణాలను పార్టీ అధిష్టానం విశ్లేషించింది. అందులో భాగంగానే రామసుబ్బారెడ్డికి బాధ్యతలను అప్పగించి రామసుబ్బారెడ్డిని మళ్ళీ పార్టీని
గాడిని పెట్టే బాధ్యత అప్పగించినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.